హలో ఫ్రెండ్స్, నేను ఇప్పుడున్నదైతే మదురైలోని ఒక చారిత్రాత్మక చిహ్నంలో. మైసూర్ ప్యాలెస్ ఎంత ఫేమస్సో అలా మదురై అంటే నేను ఇప్పుడు నిలబడి ఉన్న ఈ తిరుమలై నాయక్కర్ మహల్ కూడా అంతే ఫేమస్. తిరుమలై నాయక్కర్ ప్యాలెస్ అంటారు. క్రీస్తు శతాబ్దం 1636లో అంటే 1636వ సంవత్సరంలో మదురై నాయక వంశానికి చెందిన ఒక గొప్ప రాజు తిరుమలై నాయక్కర్ దీన్ని నిర్మించారు. శైలి ఇండో ఇస్లామిక్, ద్రావిడ మరియు ఇటాలియన్ శైలిలన్నీ కలిసి ఒక అద్భుత కలయికే ఈ తిరుమలై నాయక్కర్ మహల్. తోనే ఇక్కడ ఈ ప్యాలెస్ని ఇంత అద్భుతంగా నిర్మించినట్టుగా తెలుస్తోంది. ఈరోజు మనం మన వీడియోలో చూడబోయేది కేవలం పావు వంతు మాత్రమే. అంటే ఈ ప్యాలెస్ అనేది దీంతో 4 గింతలు ఉంటుంది, కానీ వాటికి అన్నిటికీ మనకి యాక్సెస్ లేదు. కాబట్టి మనకి యాక్సెస్ ఇచ్చిన ప్రాంతం ఈ పావు భాగం, కేవలం కాల్ భాగం మాత్రమే మనం ఈరోజు చూడబోతున్నాం. ఇంకా మిగిలిన భాగాన్ని తిరుమలై నాయక్కర్ మనవుడు అంటే చొక్కనాథ నాయక్కర్ అంటారు. తన సొంత రాజభవన నిర్మాణం కోసం కూల్చేసినట్టుగా తెలుస్తోంది. ఇంకా ఇక్కడ ఉన్న సామాగ్రిని కూడా తొలగించేశారంట. ఇప్పుడు కూడా ఇక్కడ కొన్ని హాల్స్ ఇవి అన్నీ మనకి యాక్సెస్ అయితే క్లోజ్ చేసి ఉంచారు. మనం చూసే పావు వంతులో కూడా ప్రతి డోరు మనం ఓపెన్ చేసి చూడలేం. మనం ఈ ఎంటీ ఏరియా వ్యాకెంట్ హాల్ ఉంది కదా, ఈ హాల్ ఒకటే మనకి యాక్సెస్ ఉంటుంది. డోర్స్ ఓపెన్ చేసి అక్కడ ఉన్న థింగ్స్ అవి మనం చూడలేము. ఎందుకంటే ఇక్కడున్న ఈ పావు వంతులో ఉండే ఆ థింగ్స్ అన్నిటిని కూడా చాలా చూసి ప్రొటెక్ట్ చేసి ఉంచుతున్నారు. మేబీ మైసూర్ ప్యాలెస్లో ఉన్నట్టు ఆ థింగ్స్కి యాక్సెస్ మనకి వస్తుందో రాదో కూడా తెలియదు. సో చుట్టూ ఉన్న మిగతా 3 వంతుల భాగాన్ని కూల్చేశారు, ఇంకా వాటిని వేరే పర్పస్కి వాడేశారు అని అయితే తెలిసింది. ఈ మాత్రం చూడడానికే ఈ ప్యాలెస్ ఇంత అద్భుతంగా ఉంది. ఇంకా మొత్తం చూస్తుంటే అప్పట్లో వారికి అస్సలు ఆశ్చర్యపోయే వాళ్ళమేమో మనం ఇప్పుడు వాటిని చూస్తే అనిపిస్తుంది. మైసూర్ ప్యాలెస్తో పోల్చుకుంటే మనకి ఇది చిన్నదిగా అనిపిస్తుంది, కానీ మైసూర్ ప్యాలెస్కి ఏ మాత్రం తీసిపోనంతగానే ఆర్కిటెక్చర్ అంతా కూడా చాలా అద్భుతంగా ఉంది. ప్లేస్ చిన్నది కాబట్టి చాలామంది ఓకేలే ఒకసారి వెళ్ళి చూస్తే సరిపోతుంది, మళ్ళీ వెళ్ళి చూసాల్సిన అవసరం లేదు అన్న ఫీల్ కొంతమందికి కలగడం కూడా గమనించవచ్చు. మదురైలో మీనాక్షి అమ్మవారి ఆలయానికి తర్వాత ఇంత క్రౌడ్ రావడం ఈ తిరుమలై నాయక్కర్ మహాలే. డే టైం మొత్తం కాస్త నీడ కావాలి, ఒక పార్క్ లాంటి ప్లేస్ కావాలి అనుకునే వారు కూడా చాలామంది ఇక్కడికి వస్తున్నారు. అంతేకాకుండా డే అవుట్స్, టీమ్ అవుటింగ్స్ అలా బయటకు వెళ్ళే వాళ్ళు, ఇంకా కాలేజ్, స్కూల్ వాళ్ళు, అక్కడి నుంచి ఎక్స్కర్షన్స్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఇక్కడ చాలామంది గ్రూప్స్తో వచ్చి ఫొటోస్ దిగడం, వ్లాగ్స్ తీయడం ఎక్కువగా గమనిస్తున్నాం. ఫొటోస్ అయితే అసలు ఒక్కొక్క స్తంభానికి నిలబడి ఒక్కొక్కరు ఎన్ని యాంగిల్స్లో ఫోటో తీస్తున్నారో తెలుసా. అసలు ఇన్ని యాంగిల్స్లో ఫోటో తీయచ్చు అన్న విషయాన్ని కూడా నేను ఇక్కడికి వచ్చాకే తెలుసుకున్నాను. ఈ ప్యాలెస్ అయితే చాలా అద్భుతంగా ఉంది. సో ఈరోజు మన వీడియోలో మనం ఇదే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. ఇప్పుడైతే బయట ఉన్నాము, చూసారా నేమ్ బోర్డు కనిపిస్తుంది, తిరుమలై నాయక్కర్ ప్యాలెస్. సో ఇక్కడ మనం ఎంట్రీ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఎంట్రీ టికెట్ తీసే ముందే నేను మీకు కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఈయనే తిరుమలై నాయక్కర్. సో ఇక్కడ ఈ ప్యాలెస్ మీరు చూడడానికి వచ్చినప్పుడు మనకి స్నాక్స్, ఫుడ్ ఇటువంటివి ఏవి లోపల అవైలబుల్లో ఉండవు. వాటర్ కావాలన్నా కూడా మనమే తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో దానికి తగినట్టుగా మీరు ప్లాన్ చేసుకోండి. ఇంకా ఇక్కడ ఈ ప్యాలెస్ యొక్క హిస్టరీ మనకి ఇక్కడ ఇన్స్క్రిప్షన్స్లో, నోటీస్ బోర్డ్స్లో, ఇన్ఫర్మేషన్ బోర్డ్స్ ఇవన్నీ అవైలబుల్లో ఉన్నాయి. వాటిల్లో మనం చూడొచ్చు. ఇంకా తమిళనాడు ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని జాతీయ వారసత్వ సంపదగా రక్షిస్తున్నారు. సో ఇక్కడ మనకి పైన కనిపించేది కూడా తన తిరుమలై నాయక్కరే. దాన్ని మనం మదురై మీనాక్షి అమ్మవారి గుడిలో కూడా చూడగలుగుతాము. ఈ మహల్ ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఓపెన్లో ఉంటుంది. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ అంటే 1 to 1:30 ఆ గ్యాప్ మాత్రం లంచ్ బ్రేక్ ఉంటుంది. ఇంకా 5 o'clock నుంచి 5:30 వరకు లోపల ఉన్న అందరినీ వెకేట్ చేయించి క్లోజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇంకా ఎంట్రీ టికెట్స్ అయితే మనకి 25, 35, 10, 5 అలా ఏజ్ బట్టి డిఫర్ అవుతుంది. ఇంకా మనం వీడియో కెమెరాస్ అవి తీసుకెళ్తే వాటికి ఎక్స్ట్రా ఛార్జ్ ఉంటుంది. మొబైల్ కెమెరాస్కి అయితే ఎటువంటి ఎక్స్ట్రా ఛార్జెస్ ఉండవు. ఇంకా ఫారిన్ నుంచి వచ్చి ఇక్కడ వచ్చి విజిట్ చేస్తున్నారు అంటే వాళ్ళకి టికెట్ ఛార్జెస్ కొంచెం ఎక్స్ట్రానే ఉంటున్నాయి.
ఇంకా ఇక్కడ ఈ ప్యాలెస్లో లైట్ అండ్ సౌండ్ షో అని జరిగేది ఇదివరకు. ఇప్పుడైతే జరగట్లేదు, స్టాప్ చేయించేశారు. అప్పుడైతే తమిళ భాష, ఇంగ్లీష్లో 2 లాంగ్వేజెస్లో కూడా లైట్ అండ్ సౌండ్ షో జరిగేది. సో ఇంగ్లీష్లో చూడాలనుకునేవారు సాయంత్రం, అంటే ఈ మహాల్లో ఎంట్రీ టైం అంతా అయిపోయి క్లోజింగ్ టైం అంతా అయిపోయాక 6:45 నుంచి 7:30 వరకు, ఇంకా తమిళ్లో అయితే 8 నుంచి 8:50 వరకు నైట్స్లో ఈ షో జరుగుతుంది. ఆ లైట్ షో జరిగినప్పుడు ఈ ప్యాలెస్ చూడాలి, అద్భుతంగా కనిపిస్తుంది. అంటే అసలు డే టైంలో చూసినప్పుడే ఇంత వైభవంగా ఉంది కదా, ఇంకా మ్యూజిక్తో లైట్స్ ఒక స్తంభం నుంచి ఇంకో స్తంభంకి ఆ లైట్స్ అలా పడుతూ ఉంటే ఇమాజిన్ చేసుకోవడానికి అసలు అద్భుతంగా ఉంది కదా. కానీ వాటిని అయితే ఇప్పుడు వెళ్ళే వాళ్ళందరం మనం మిస్ అవుతాము, ఎందుకంటే ఆ లైట్ షోని కంప్లీట్గా స్టాప్ చేస్తారు, ఎందుకో తెలియదు. ఇంకా ఆ లైట్ షోకి కూడా సపరేట్ ఛార్జెస్ ఉంటాయి. అంటే ఇండియన్స్కి అయితే 50 రూపీ, ఇంకా అబ్రాడ్ నుంచి వచ్చిన వాళ్ళకైతే 100 రూపీ అని చెప్తున్నారు ఫారినర్స్కి. మన భారతదేశంలో ఎన్నో అద్భుతమైన కోటలు, రాజభవనాలు ఉన్నాయి. కానీ దక్షిణ భారతంలో, ముఖ్యంగా తమిళనాడులోని సాంస్కృతిక రాజధాని మదురై, ఆ నగరంలో దాగి ఉండే ఒక అద్భుతమైన శిల్పకళా వైభవమే ఈ తిరుమలై నాయక్కర్ ప్యాలెస్. 400 ఏళ్ల నాటి చారిత్రాత్మక కట్టడం. అసలు ఏ యాంగిల్లో అయినా అలా కనిపిస్తుందా? లేదు కదా. ఇప్పుడు రూపొందించబడిన ఆ బిల్డింగ్స్ కన్నా ఇది ఇంకా ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. మీరు చూస్తున్న ఈ భారీ స్తంభాలు, ఆకాశాన్ని తాకేలా ఉండే ఈ పైకప్పులు కేవలం ఇటుకలు, సున్నంతో మాత్రమే నిర్మించబడ్డాయి అంటే నమ్ముతారా? నమ్మాల్సిందే మరి. బాంబే సినిమాలోని కన్నాలనే, అంటే కన్నుల్లో నీ రూపమే అనే ఒక పాట వస్తుంది కదా, ఆ పాట నుండి మొన్నటి గురు సినిమాలో వచ్చే పాట వరకు ఎన్నెన్నో సూపర్ హిట్ చిత్రాలకు ఈ ప్యాలెస్ అనేది వేదిక అయింది. షూటింగ్ స్పాట్ అంటే మదురైలో ద ఫస్ట్ స్పాట్గా ఈ ప్యాలెస్ని చూస్ చేసుకుంటున్నారు. మరి ఈ మహల్ వెనుకున్న చరిత్ర ఏంటి, ఇందులో ఉన్న రహస్యాలు ఏంటి, ఈ పూర్తి సమాచారం చూసేద్దామా. 1623 నుంచి 1659 వరకు మదురైని పాలించిన నాయక రాజులలో అత్యంత ఉత్తమమైన కళాప్రియుడు అని చెప్పగలిగితే తను రాజా తిరుమలై నాయక్కర్. అంతకుముందు విజయనగర సామ్రాజ్యానికి సామంత రాజులుగా ఉన్న నాయకులు ఆ సామ్రాజ్య పతనం తర్వాత స్వతంత్ర రాజులుగా మారారు. రాజా తిరుమలై నాయక్కర్ తన రాజధానిని తిరుచిరాపల్లి నుండి మదురైకి మార్చాలని నిర్ణయించుకున్నారు. మదురైకి వచ్చిన తర్వాత తన హోదాకు మరియు అధికారానికి చిహ్నంగా 1636లో ఈ అద్భుతమైన ప్యాలెస్ని నిర్మించుకున్నారు. ఆ కాలంలో ఈ ప్యాలెస్ వైశాల్యం మరియు వైభవం చూసి విదేశీ యాత్రికులు సైతం చాలామంది ఇక్కడికి వచ్చేవారంట. ఇంకా వీటిని చూసి, ఈ అద్భుతాన్ని, ఈ ప్యాలెస్ని చూసి ముక్కు పైన వేలు పెట్టుకునేవారంట విదేశీయులు కూడా. అసలు అప్పట్లో ఇంత అద్భుతమైన థాట్ రావడం, ఇంకా దాన్ని నిర్మించి దాంతో తను నివసించడం ఎంతో గ్రేట్ కదా. ఇప్పుడు మనం ఈ మహల్ యొక్క ప్రధాన ఆకర్షణ అయిన ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడుకుందాం. ఈ భవనం కేవలం ఒకే శైలిలో కాకుండా సౌత్ ఇండియన్, ద్రావిడ శైలి, నార్త్ ఇండియన్, రాజ్పుట్స్ మరియు ఇస్లామిక్ శైలులతో పాటు ఇటాలియన్ నిర్మాణ శైలి కూడా కలగలిసి ఉంటుంది. ఈ మహల్ యొక్క డిజైన్ని రూపొందించడం కోసం రాజు తిరుమలై నాయక్కర్ ఒక ఇటాలియన్ ఆర్కిటెక్ట్ని ఇండియా రప్పించారని కూడా చరిత్ర చెప్తోంది. ఇక్కడ మీరు చూస్తున్న ఈ భారీ తెల్లటి స్తంభాలు ఉన్నాయి కదా, దాదాపు 82 అడుగుల ఎత్తు, ఇంకా 19 అడుగుల వెడల్పు కలిగి ఉంటాయి. ఆశ్చర్యంగా ఉంది కదా. ఒక్కసారి ఆలోచించండి, ఎలాంటి ఆధునిక క్లెయిన్లు లేని ఆ కాలంలో ఇంత భారీ స్తంభాలను ఎలా నిలబెట్టారో కదా. ఇంకా అప్పట్లో ఈ భవనంలో
వంట చేసిన ఆ కుండలు, ధాన్యాలు సేవ్ చేసిన కుండలు అవి కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి, డిస్ప్లేలో ఉంచారు. ఇక్కడి పైకప్పులు మరియు వంపులు, ఆ ఆర్చెస్ ఉన్నాయి కదా, వాటిని నిర్మించడానికి ఎలాంటి ఇనుప రాడ్లు కూడా వాడలేదంట. కేవలం ఇటుకలు, కోడిగుడ్డు యొక్క తెల్ల సొన, బెల్లం నీరు మరియు సున్నపు మిశ్రం, షెల్ లైమ్ స్టక్కో అంటారు కదా, వీటిని మాత్రమే వాడి వీటిని రూపొందించారంట. అందుకే దాదాపు 400 ఏళ్ళు దాటినా కూడా ఇవి ఇప్పటికీ చెక్కు చెదరకుండా అత్యంత దృఢంగా కనిపిస్తున్నాయి. అప్పట్లో ఈ మహల్ 2 ప్రధాన భాగాలుగా ఉండేది. ఒకటి స్వర్గ విలాసం, మరొకటి రంగ విలాసం. స్వర్గ విలాసం అనేది రాజుగారి నివాసం మరియు దర్బార్ హాల్. ఇక్కడే 70 అడుగుల ఎత్తున్న ఒక అద్భుతమైన డోమ్ గుమ్మటం క్రింద రాజుగారు సింహాసనం ఉంటుంది. రంగ విలాసంలో నాటకశాల, పూజా మందిరం, అంతపురం ఉండేవి. సో ఇక్కడ కూడా నేను మీకు ఆ రాజుగారి యొక్క చైర్ అనేది చూపిస్తాను. సో అదే తను చేసిన దర్బార్ హాల్. ఆ డోమ్ కింద తను కూర్చునే సింహాసనమే ఇక్కడ ఉన్న ఆ రెక్కల చైర్ మనకు కనిపించేది. సో ఆ రంగవిలాసంలో జరిగే ఆ నాటకాలు ఇంకా వాటన్నిటిని కూడా తను అక్కడి నుంచి కూర్చుని వీక్షించేవారంట. ఇక్కడ ఉన్న విచారకరమైన విషయం ఏంటి అంటే అదే మనం ప్రస్తుతం చూస్తున్నది అసలు ప్యాలెస్లో కేవలం 25% మాత్రమే అంట. తిరుమలై నాయక్కర్ యొక్క మనవడైన చొక్కనాథ నాయక్కర్ తన రాజధానిని మళ్ళీ తిరుచిరాపల్లికి మార్చేటప్పుడు ఈ మహల్లోని విలువైన రత్నాలు, చెక్క శిల్పాలు మరియు ఐశ్వర్యాన్ని మొత్తంని కూడా దోచుకెళ్లడమే కాకుండా చాలా భాగాల్ని కూల్చేశాడంట. ఆ తర్వాత వచ్చిన యుద్ధాలు, బ్రిటిష్ కాలంతో దీన్ని ఆయుధశాలగా అంటే ఒక గ్రానరీ కింద మార్చేశారు. ఆ తర్వాత వాడకం కూడా అలానే ఒక గ్రానరీ లేదా జస్ట్ ఒక షెల్టర్లా వాడుకోవడం వల్ల ఈ మహల్ మరింత దెబ్బతినింది. చివరకు 19వ శతాబ్దంలో లార్డ్ నేపియర్ అనే బ్రిటిష్ గవర్నర్ దీన్ని కొంతవరకు రెనోవేట్ చేసి మళ్ళీ ఈ ప్యాలెస్కి పూర్వ వైభవం రాకపోయినా ఏదో కొద్దిపాటు కొంతమంది తిరిగి మళ్ళీ ఈ ప్యాలెస్ని గుర్తించేలా కొన్ని మార్పులు చేశారంట. ఇప్పుడు చూడడానికి ఈ ప్యాలెస్ ఇంత అద్భుతంగా ఉంటే ఇంకా 400 ఏళ్ల ముందు ఇది వర్కింగ్లో ఒక ప్యాలెస్గా, ఒక రాజుగారి కింగ్డమ్గా ఉన్నప్పుడు ఈ ప్యాలెస్ని చూసుంటే అసలు మనం ఎప్పటికీ మర్చిపోలేని ఒక అనుభూతి కలిగి ఉండేది కదా. ఈ మహల్ని చూస్తే నాకు ఇంకా అనిపిస్తుంది ఏంటి అంటే ఎంత ధనవంతులు కానీ, ఎంత కోటీశ్వరులు కానీ, రాజైనా ఇంకా రాజుకి కాపరిగా ఉండేవారైనా వాళ్ళ లైఫ్ స్పాన్ చాలా తక్కువ. అంటే మించిపోతే 100 ఏళ్ళు, 120 ఏళ్ళు మ్యాక్సిమం చెప్తున్నా, లేదా 60 ఏళ్ళు. దీనికి మించి బ్రతికిన వారు ఎవరు లేదు. మరి కోట్ల ఆస్తి ఉన్నా ఇంకా ఇంద్రభవనమే ఉన్నా కూడా మనిషి యొక్క కాలం తక్కువే. సో తను ఎప్పుడో నిర్మించింది మనం ఇప్పుడు చూసి అబ్బా దీన్ని నిర్మించాడు కదా, ఎంత గొప్పగా ఉందో కదా, ఎన్ని కోట్లు అయ్యాయో తనకు కట్టడానికి అని ఆశ్చర్యపోతూ ఉన్నాము. మనిషి వచ్చేటప్పుడు ఏది తీసుకురాడు, వెళ్ళేటప్పుడు ఏది తీసుకెళ్ళాడు అని చెప్తారు కదా. సో తను కూడా ఈ భవనాన్ని ఇంత అద్భుతంగా రూపొందించి కొంతకాలం ఉండి వెళ్ళిపోయారు, తీసుకెళ్ళలేదు. మనిషి యొక్క జీవితం అంతే. దీన్ని గ్రహిస్తే మన దగ్గర పర్మనెంట్ అనేది ఏది లేదు అనేది గ్రహిస్తేనే మనకి లైఫ్లో ఉన్న సగం ప్రాబ్లమ్స్ తొలగిపోతాయి. సో ఏదో వస్తుందనో, ఏదో జరుగుతుందనో, ఏదో మేలు కలుగుతుందనో, ఏదో బాధ కలుగుతుందనో ఎక్కువగా ఇబ్బంది పడిపోకండి, లేదా ఎక్కువగా సంబరపడిపోకండి. ఈ మూమెంట్ అనేది పర్మనెంట్ కాదు అనేది గ్రహించండి.
ఎక్కువ హ్యాపీగా ఉంటే కూడా బాధ కూడా మనల్ని ఫాలో అవుతుంది అనేది గుర్తించండి. ఎక్కువ బాధలో ఉన్నవారు కూడా దీనికన్నా మంచి మూమెంట్స్ మనకి మళ్ళీ వస్తాయి అనేది గ్రహించండి. కానీ ఈ మహల్ ఉన్నంత వరకు కూడా ఆ రాజుగారి పేరుని ప్రతి ఒక్కరూ తలుచుకుంటూనే ఉంటారు. సో మనం పుట్టడం, జన్మించడం ఎలా అయినా ఉండొచ్చు, కానీ వెళ్ళే ముందు మన పేరుని ఇక్కడ అంటే ప్రతివారి నోట మిగిల్చి వెళ్ళాలి అంటే మనం చేయాల్సిన మంచి పనులని మీద దృష్టి పెట్టి నడుచుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ 25% ఉండే ప్యాలెస్కి ఎంతమంది ఫ్యామిలీస్ వచ్చి ఫొటోస్ తీసుకుంటున్నారు, వీడియోస్ తీసుకుంటున్నారో చూడండి. ఇక్కడైతే ఈ ఫ్యామిలీలో చిన్న వాళ్ళ నుంచి పెద్దవారి వరకు అందరూ చాలా హ్యాపీగా గ్రూప్ ఫోటో తీస్తుంటే చాలా బాగా అనిపించింది. ఇంకా మనకి మెట్ల గుండా మిద్దెపైకి వెళ్ళడానికి కానీ అక్కడి నుంచి చూడడానికి ఆ వ్యూస్ ఏవి యాక్సెస్ లేదు కాబట్టి మనం ఆ పైన నుంచి టాప్ వ్యూ అనేది మనకి లేకుండా ఉంది. ఈ మహల్ని వచ్చి సందర్శించే వారికి 2 విషయాలు ఉండేవి ఇదివరకు. ఫస్ట్ అయితే ఇక్కడి మ్యూజియం. ఇక్కడ 8వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దం నాటి వరకు పురాతన శిల్పాలు, నాయక రాజుల యొక్క ఆయుధాలు, వాళ్ళ నాణేలు ఇవన్నీ కూడా ప్రదర్శనకి ఉంచేవారు. కానీ ఇప్పుడు వాటిని చూడలేకపోతున్నాము. ఇంకా రెండవది, ప్రతిరోజు సాయంత్రం జరిగే లైట్ అండ్ సౌండ్ షో. చీకటి పడగానే ఈ భారీ స్తంభాలు రంగురంగుల విద్యుత్ దీపాలతో కాంతులనిస్తాయి. తమిళ మహాకావ్యం శిలప్పదిగారం కథను మరియు తిరుమలై నాయక జీవిత విశేషాలను ఇంగ్లీష్ మరియు తమిళ్ లాంగ్వేజెస్లో ఇక్కడ వినిపిస్తారు. సో ఈ లైట్ షో ఆ ఆడియో వింటూ ఉంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇంకా ఈ షో చూసినప్పుడు నిజంగానే మనం 17వ శతాబ్దం కాలంలో ఆ రాజుల కాలంలోకి వెళ్ళిపోయినట్టుగా ఒక అనుభూతి మనకి కలుగుతుంది. కానీ ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో మేబీ ఈ ప్యాలెస్ని రెనోవేట్ చేయాలి అనుకుని యాక్టివిటీస్ తీసుకోవడం వల్ల ఎందుకో తెలియట్లేదు, కానీ ఈ లైట్ అండ్ సౌండ్ షో అనేది కంప్లీట్గా స్టాప్ చేశారు. టికెట్ తీసేటప్పుడు మేము ఎంక్వైరీ చేస్తే కూడా వాళ్ళు లైట్ షో అనేది ఇప్పుడు లేదు, కేవలం మీకు జస్ట్ ప్యాలెస్ విజిట్ మాత్రమే ఉంటుంది అని స్ట్రిక్ట్గా చెప్పేశారు. మరి ఇంతటి అద్భుతమైన మహల్ని విజిట్ చేయాలి అంటే ఎక్కడుందో తెలుసా? మదురై మెయిన్ సిటీలోనే ఉంది. మదురై జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి కేవలం 3 కిలోమీటర్లు, లేదా ప్రసిద్ధి చెందిన మీనాక్షి అమ్మవారి ఆలయం నుండి కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఇక్కడికి చేరుకోవడానికి ఆటోస్, క్యాబ్స్, ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. ఇంకా బస్సు సౌకర్యం కూడా ఉంది. ఇంకా ఆర్కియాలజికల్ సైట్స్కి ఎంట్రీ టికెట్స్ కూడా చాలా నామినల్గా ఉండడం వల్ల ప్రతి ఒక్కరు ఇక్కడ విజిట్ చేయగలుగుతున్నారు. ఎప్పుడైనా మీరు మదురై వెళ్ళాలి అని ప్లాన్ చేసుకుంటే మీనాక్షి అమ్మవారి దర్శనంతో పాటు ఈ చారిత్రక వైభవాన్ని, ఇంతటి మహా అద్భుతమైన భవనాన్ని కూడా చూడడం అస్సలు మరవకండి. మరి చూసారా ఇవాల్టి వీడియో? ఈ వీడియో గురించి మీకు ఫీడ్బ్యాక్స్ ఏమన్నా ఉంటే మాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా మా ఛానల్ వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేయండి. మీరిచ్చే లైక్స్ వల్ల ఈ వీడియో చాలామందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. మేము సుత్తి లేకుండా ఇన్ఫర్మేటివ్ వీడియోస్, ఇంకా ప్లేసెస్ మేము విజిట్ చేసినప్పుడు ప్లేసెస్ని కంప్లీట్గా మీకు చూపించాలి అని ట్రై చేస్తున్నాము. సో మా ఈ ప్రయత్నానికి ఫీడ్బ్యాక్ ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటున్నాం. సో తప్పకుండా మీ సజెషన్స్ ఏమన్నా ఉంటే కమెంట్స్లో చెప్పండి. ఇంకా వీడియోస్ నచ్చితే లైక్ ఇవ్వడం మరవకండి. మరి మా ఛానల్ వీడియోస్ మీరు రెగ్యులర్గా చూస్తున్నారా? మీకు మా వీడియోస్ నచ్చుతున్నాయా? అయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూడడం ఎందుకు? సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ సబ్స్క్రైబర్గా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా మన ఛానల్ వీడియోస్ నచ్చుతాయి అనిపిస్తుందా?
అయితే వాళ్ళతో కూడా మన వీడియో లింక్స్ మీరు షేర్ చేసుకోండి. ఈ భూమి మీద ఎన్నెన్నో అద్భుతమైన ఆలయాలు, ఎన్నెన్నో ప్రశాంతమైన క్షేత్రాలు, ఇంకా పీస్ఫుల్గా ఉండాలి అనిపిస్తే విహారయాత్రకి వెళ్ళే ప్లేసెస్ కూడా చాలా ఉన్నాయి. సో ఎక్కడికైనా బయట వెళ్ళాలి అనుకున్నప్పుడు మీకు ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు, ఇంకా ఎక్కడికి వెళ్తే బాగుంటుంది అన్న కన్ఫ్యూషన్లో ఉన్నారంటే మన ఛానల్ చూసారంటే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. సో ఏ ప్లేస్లో మీరు ఏది ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఏ ప్లేస్ ఎక్స్పెన్సివ్, ఏ ప్లేస్ చీప్ అండ్ బెస్ట్, ఈ డీటెయిల్స్ కూడా మీకు షేర్ చేస్తున్నాం ప్రతి వీడియోలోనూ. ఇంకా ఏ గుడికి వెళ్తే అక్కడ ప్రాముఖ్యాత్మిక చరిత్ర ఏంటి, అక్కడ మీరు చూడవలసిన థింగ్స్ ఏంటి, వాటి సరౌండింగ్స్లో మీరు కవర్ చేయాల్సిన థింగ్స్ ఏంటి, ఇవన్నీ కూడా మన వీడియోలో ఉంటున్నాయి. కాబట్టి ఈ వీడియోస్ మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి. లేదు మీరు నాకు బయటకు వెళ్ళడానికి టైము లేదు, అంతటి స్తోమత లేదు, నేను ఎక్కడికి వెళ్ళగలుగుతా అనుకునేవారైతే, మీకు ఇంటర్నెట్ ఉంది మీ ఫోన్లో అనిపిస్తే మన ఛానల్ వీడియోస్ ద్వారా మేము చూసే ఆ ప్లేసెస్ అన్నీ మీరు చూడాలనే మేము ఆశిస్తున్నాం. అందుకే ఇంత డీటెయిల్డ్గా వీడియోలో ఏ ఒక్క వ్యూ కూడా మిస్ కాకుండా కంప్లీట్ మేము వెళ్ళే స్పాట్స్ మొత్తం కూడా క్యాప్చర్ చేసి వీడియోలో పెట్టడానికి మెయిన్ రీజన్ అదే. సో వెళ్ళి లైవ్లో చూసి తరించే వాళ్ళకి ఇదొక ఇన్ఫర్మేషన్గా ఉంటుంది, లేదు వెళ్ళలేని వారికి ఇదొక విర్చువల్ టూర్లా ఉంటుంది. మరి ఇంకా ఆలస్యం ఎందుకు, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రీగా ట్రిప్స్ ఎవ్రీ వీకెండ్. ఈ వారం మనం తమిళనాడులోని మదురైలో ఉండే తిరుమలై నాయక్కర్ ప్యాలెస్ విశేషాలు తెలుసుకున్నాము. మరి మరొక వారం మరొక అద్భుతమైన ప్రాంతం నుంచి మిమ్మల్ని మీట్ అవుతాం. అంతవరకు సెలవు. మరి ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ చేయడం కూడా అస్సలు మరవకండి. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. మరి స్టే ట్యూన్ టు అవర్ ఛానల్.